ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చెలిమెల శ్రీనివాసరావు గారు. డాక్టర్ గారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మలబద్ధకం అనే ప్రాబ్లమ్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ దీన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే చాలా సివియర్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి అంటారు. సో ఆ సివియర్ ప్రాబ్లమ్స్ ఏంటి, అది రాకుండా ఉండాలంటే ముందుగానే మనం తెలుసుకొని అది డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంబారెసింగ్గా ఫీల్ అవ్వకుండా డైరెక్ట్ ఫ్రీగా చెప్పుకునేలాగా మోషన్ ఫ్రీ అవ్వాలంటే మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అంటారు? రైట్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్. మలబద్ధతం అంటేనే పేరులోనే ఉంది. అంటే టు పాస్ మోషనే వాళ్ళకి చాలా డిఫికల్టీ ఉంటుంది. అంటే దాన్నే మనం వారికి కాన్స్టిపేషన్ అంటాం. అయితే మీరు అన్నట్టు కాన్స్టిపేషన్ అనేది అదొక వ్యాధే కాదు. దాన్ని ట్రీట్ చేయకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఎందుకంటే మామూలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి ఆథరైటిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిలేటెడ్ విత్ అవర్ మన స్టమక్తో రిలేటెడ్ ఉంటాయి. ఎక్కువగా వినేది ఏంది అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే మనిషి వారంలో 3 to 4 times మోషన్ పాస్ చేయకపోవటము కాన్స్టిపేషన్ అంటాం. అంటే మనం జనరల్గా అంటే రోజు వెళ్ళాలి కదా డాక్టర్ గారు అంటాం. కానీ కాన్స్టిపేషన్ని మనం డిఫైన్ చేయాల్సి వచ్చినప్పుడు వారంలో ఒక 4 times అంటే 3 to 4 times కూడా పాస్ చేయనప్పుడు దెన్ కాన్స్టిపేషన్గా కన్సిడర్ చేస్తాం. అయితే దీనికి మెయిన్గా కారణం చూస్తూ ఉంటే ఏంటంటే అసలు మోషన్ పాస్ చేయకపోతేనే కాన్స్టిపేషన్ అనొచ్చు. బట్ ఇన్ కేస్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఉంటే రైట్, ఇవన్నీ కూడా అంటే ఇట్స్ రిలేటెడ్ విత్ ద గ్యాస్ట్రిక్ సంబంధించిన వ్యాధులే ఉంటాయమ్మా. దాంట్లో కాన్స్టిపేషన్ అనేది ఒక ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏంటంటే మోషన్ అనేది ఎవాక్యుయేట్ అవ్వదు. అంటే మీరు అన్నట్టు డిస్సాటిస్ఫై కావడం లేకపోతే కంప్లీట్ ఎవాక్యుయేట్ అవ్వడం అవి కొన్ని వేరే లైక్ IBS అంటాం, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కానివ్వండి, ఇలాంటి కండిషన్స్లో కూడా చూస్తుంటాం. బట్ సో సింప్లీగా కాన్స్టిపేషన్ అనేది ఏంటంటే అసలు మోషనే పాస్ చేయరు. ఓన్లీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, బట్ గ్యాస్ట్రిక్ బ్లోటింగ్ ఉంటుంది, కానీ మోషన్ అనేది పాస్ చేయరు. సో దాన్ని డిఫైన్ చేసినప్పుడే నేను చెప్పింది ఇది 3 to 4 times అసలు వీక్లీ అసలు పాస్ చేయకపోతే వీ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్ కండిషన్. అయితే మరి ఇది అసలు ఏంటి, ఎవరికి వస్తుంది అంటే ఇది ఎవరికైనా ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు చిన్నపిల్లల్లో అంటే చిన్నపిల్లల్లో సరైన పోషకాలు ఉన్న ఫుడ్ తినకపోవడము, టైంకి వాటర్ తీసుకోకపోవడము, ఇవన్నీ కూడా వాళ్ళలో చూస్తుంటాం. అలానే పెద్దవాళ్ళలో కూడా డీహైడ్రేషన్ అంటాం. అంటే చూస్తుంటాం అసలు వాటర్ తాగరు. చాలా మటుకు పనుల వర్క్లో తాగుతారు, అన్టైమ్లీ ఫుడ్ తీసుకుంటారు. అలానే కొంచెం ఈ ఫాస్ట్ ఫుడ్ అంటారు, నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ. నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవడం తప్పలేదు, కాకపోతే ఎప్పుడైతే అది ఓవర్గా అవుతుందో బాడీలో అనేది ఇదంతా కూడా ఆ ఇంటెస్టైన్స్ని డ్రై చేస్తుంది. అసలు ఇక్కడ మనం అసలు ఫస్ట్ కాన్స్టిపేషన్ దాన్ని రిలేటెడ్ వచ్చే వాటికన్నా అసలు కాన్స్టిపేషన్ అనేది తెలుసుకోవాలంటే మన ఫుడ్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. మీకు చూస్తే మనం ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో మన స్టమక్లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఇక్కడ గేట్ లాగా ఉండి పొట్ట అంటాము దాన్ని స్టమక్. ఆ పొట్టలోకి ఎంటర్ అయినప్పుడు స్టమక్లోకి ఎంటర్ అయినప్పుడు వెంటనే మన బైల్ జ్యూస్ లివర్ అనేది పైత్యరసాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ పైత్యరసం అనేది ఫుడ్లో నుంచి మనకి స్మాల్ ఇంటెస్టైన్స్ చిన్న పేగుల్లో రాగానే కలుస్తుంది. కలిసినప్పుడు అంటే ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఫుడ్ని డైజెస్ట్ చేసిన తర్వాత మన శరీరానికి ఏది కావాలో అది ప్రతి సెల్కి సర్క్యులేట్ అవుతుంది. ఏదైతే శరీరానికి అవసరం లేదో దాన్ని మనం వేస్ట్ మెటీరియల్ అంటాం. అది పెద్ద పేగుల్లోకి వస్తుంది, అంటే దాన్ని లార్జ్ ఇంటెస్టైన్ అంటాం. సో లాంగ్వేజ్ చెప్పాలంటే లార్జ్ ఇంటెస్టైన్ అంటే మన డస్ట్బిన్ లాంటిది. బట్ డస్ట్బిన్ని కూడా క్లీన్ చేయకపోతే అది కూడా ప్రాబ్లమే క్రియేట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఈ లార్జ్ ఇంటెస్టైన్లో ఎప్పుడైతే ఈ అన్వాంటెడ్ మెటీరియల్ అంటే ఫీకల్ మ్యాటర్ ఉండి మోషన్ ద్వారా రెక్టం ద్వారా వెళ్ళిపోతుంది. బట్ చాలా మటుకు ఎవరైతే మేము చెప్పే వీక్ ఇంటెస్టైనల్ కెపాసిటీ ఉంటుంది. ఎందుకు ఆ వీక్ ఉంటుంది అంటే టైంకి తినకపోవడము, లేకపోతే స్ట్రెస్ఫుల్ కండిషన్స్, లేకపోతే నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఇంతకుముందు చెప్పినట్టు వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడము, అండ్ మెయిన్గా చూసేది ఫైబర్ ఇంటేక్. ఫైబర్ ఫుడ్ అనేది అంటే మనకి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్లో కానీ ఈ ఫైబర్ ఏం చేయాలంటే పుష్ చేయడంలో క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇవి అయితే తక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటెస్టైన్లో ఉండాల్సిన వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. అంటే దానికి సింపుల్గా ఎగ్జాంపుల్ చూస్తే మీరు మన నాలిక దగ్గర తడి ఉంటుంది, సలైవా అంటాం. మనకి ఈ సలైవా లేకపోతే నాలిక కట్ అవ్వడము, మాట్లాడడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సిమిలర్ ఇలానే మన లార్జ్ ఇంటెస్టైన్లో కూడా ఈ మ్యూకస్ అనేది ఉండాలి. అది పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటాం. అవి ఎప్పుడైతే తగ్గిపోతుందో హార్డ్గా అవ్వడం మొదలవుతుంది. హార్డ్గా అయినప్పుడు ఫీకల్ మ్యాటర్ అనేది బయటికి రాక రప్చర్ అయ్యి కొన్నిసార్లు బ్లడ్ కూడా పడుతుంది. అంటే ఎందుకు కాన్స్టిపేషన్ ట్రీట్ చేయాలి అంటే ట్రీట్ చేయనప్పుడు ఈ పైల్స్ అనేది కూడా అంటే పైల్స్ అర్షమూలలు కూడా హెమరాయిడ్స్ గా కూడా కన్వర్ట్ అవుతుంది. అలానే కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాము. అంటే
నాకు డాక్టర్ గారు నేను రోజు పొద్దున ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నాకు సరికాదు అంటారు. అంటే ఎందుకంటే గ్యాస్ ఎగదన్నుతుంది. ఇక్కడ మనం మాట్లాడేది ఏంటి, ఆ గ్యాస్ అంతా రిలీవ్ అయ్యి మోషన్ వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే అది రిగర్జిటేట్ అయ్యి పైకి ఎగదనడం మొదలవుతుంది, తెలుసో తెలియకో మనం సప్రెస్ చేస్తున్నాం, అంటే ఇంకా దాన్ని పెంచుతున్నాం. సో మేము అనేది ఆయుర్వేదంలో రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాక్ట్లీ, రూట్ కాజ్ ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అంటాము. అంటే మేము ఇప్పుడు మరి కాన్స్టిపేషన్ మనకు తెలిసింది, సరైన ఫైబర్ ఫుడ్ లేకపోవడము, లేకపోతే ఇతరత్ర జబ్బులకి వేరే మెడిసిన్స్ వాడడము, ఆర్ ఒబేసిటీ కండిషన్, హార్మోన్స్ అండ్ వాటర్ ఇంటేక్ ఇవన్నిటి వల్ల కాన్స్టిపేషన్ అయింది. మరి దాన్ని మనము హోమ్ రెమెడీగా లేకపోతే ట్రీట్మెంట్గా ఏం చేయాలి అంటే, మనం తీసుకునే ఫుడ్లో అసలు అంటే మనం అంటాం, అంటే మేము స్నేహన ద్రవ్యం అంటాం. స్నేహనం అంటే ఆయిలీ వేసి ఉండాలి. ఆయిలీ అంటే మనం ఇవాళ రేపినట్టు కొలెస్ట్రాల్ లాంటి ఆయిల్ కాదు, మన బాడీకి కావాల్సిన ఆయిల్స్ అనేది ఉండాలి. అది ఆవు నెయ్యిలో పుష్కలంగా ఉంటుంది. అలానే ఫైబర్ ఫుడ్ మంచిగా తీసుకోవాలి. అయితే ఎప్పుడైతే ఇది వ్యాధిగా టర్న్ అవుతుందో డాక్టర్గా మేమేం ప్లాన్ చేస్తామంటే విరేచన కర్మ అంటాం. అంటే నేను ఇక్కడ ముందు చెప్పినట్టు మన లివర్ ఎంత ఇంపార్టెంటో ఈ అవుట్కమ్ దాన్ని చేసే పనిని కూడా మనం క్లియర్ చేయాలంటే దీపన పాచన ద్రవ్యాస్ అంటాం. మనకి ఇంట్లో దొరికే మిరియాలు కానివ్వండి, శొంఠి, ఇవన్నిటివి ఒక 3 నుంచి 4 రోజులు కషాయం చేసి తాగడం వల్ల మన బాడీలో ఈ మెటబాలిక్ ఫైర్ అనేది కరెక్షన్ అవుతుంది. కరెక్షన్ అయిన తర్వాత మేము ఉన్న వాటిని క్లీన్ చేయడానికి విరేచన ద్రవ్యాస్ ఇస్తాం. అంటే సపోజ్ ఒక వారం రోజులు కొంచెం నెయ్యి లాంటిది తాగించి 8వ రోజు మోషన్స్ అవ్వడానికి ఇచ్చాబేది రస్ కానివ్వండి, ఏరండ తైలం ఇలాంటివి ఇవ్వడం వల్ల మొత్తం పేగుల్లో ఉన్నదంతా కూడా క్లీన్ అవుతుంది. ఒక పంప్ మనము పైప్ని క్లీన్ చేసినట్టు క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ మెటబలైజ్ అవ్వాలి, బాడీకి మళ్ళీ ఆ ఇమ్యూనిటీ రావడానికి ఫుడ్లో నుంచి స్టార్ట్ చేస్తాం. అయితే వీళ్ళకి సింపుల్ డైట్ ఏంటి అంటే మనం పెసరపప్పు అంటాం. సో అయితే సింపుల్ గా మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి మనం ఈ ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? రెమెడీస్ ఏమున్నాయి? సింపుల్ గా ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ అనేది కూడా అంటే క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి కాకుండా తక్కువగా ఉండేది, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేది మనం రైస్లో కాబట్టి కొంచెం రైస్ తగ్గించుకొని నేను ఎప్పుడు చెప్పినట్టు కొంచెం పెసరపప్పుని కిచిడీ లాగా చేసుకొని తినడము. అండ్ డైలీ ఏదో ఒక ఫ్రూట్ మన రెగ్యులర్లో ఐదర్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్స్ కానీ ఒక ఫ్రూట్ ఉండేటట్టు చూసుకోవాలి. దాంట్లో బెస్ట్ ఏంటంటే జామకాయ లాంటిది కానివ్వండి, అది ఈవెన్ అరటిపండు ఇలాంటివి. అలానే వాటర్ కూడా సరిగ్గా అంటే మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే నేను చెప్తున్నాను ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఇవన్నీ చేసుకోలేము డాక్టర్ గారు, మేము బయట ఉంటాం, బయట ఫుడ్ తింటాము, అలాంటప్పుడు ఏంటంటే వారంలో 1-2 సార్లు త్రిఫలా చూర్ణాన్ని కషాయం చేసుకొని తాగడం వల్ల బాడీలో ఉండేవన్నీ క్లీన్ అవుతూ ఉంటాయి. అంటే మీరు మంచిగా బయట హాస్టల్స్ లో ఉండే వాళ్ళకి కానీ ఎవరికైనా బయట ఎప్పుడు బయట ఫుడ్ తినే వాళ్ళకి కూడా వాళ్ళకి బ్లాటింగ్ సెన్సేషన్ ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ చేసేస్తుంది, ఇది కరెక్ట్ చేస్తుంది అంట. కరెక్ట్. సో చేసినా మనం అంటే ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయితే మేము చేయమని చెప్తాం, కానీ కొన్ని సందర్భాలు కానప్పుడు యాజ్ ఎ డాక్టర్ గా మినిమం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళ సిస్టాన్ని కరెక్ట్ చేయడానికి ఈ త్రిఫలా చూర్ణం కానివ్వండి, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ధనియాల కషాయం త్రిఫలా కషాయం అయితే రాత్రి పడుకునేటప్పుడు ఒక చెంచా వేడి వాటర్ లో కలుపుకొని తాగొచ్చు పడుకునేప్పుడు, లేకపోతే ఈవినింగ్ టైమ్స్ లో టీ రూపంలో అలా అయినా చేసుకొని తాగొచ్చు. మనం టీ చేసే బదులు ఈ కషాయాలు ఈ చూర్ణాలు వేసుకొని టీ లాగా చేసుకొని తాగొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి మంచి హోమ్ రెమెడీస్ మాకు ఈరోజు వివరించినందుకు థ్యాంక్ యూ.